Hello everyone, welcome once again back to my channel Smooth Literacy. So today మనం Kubernetes గురించి తెలుసుకుందాం. Let's first introduction part. So in this session మనం ఈ 6 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ Kubernetes, అసలు ఎందుకు Kubernetes అంటే ఏంటి, లైక్ few parts of architecture అండ్ కొన్ని టెక్నాలజీస్. మనం ఫ్యూచర్లో Kubernetes మీద వర్క్ చేసే వాళ్ళకి కొన్ని టెక్నాలజీస్ ఏమేమి వాడతాం, వాటి పదాలు అసలు ఏంటి అవన్నీ చూద్దాం. అండ్ నెక్స్ట్ YAML ఫైల్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. జస్ట్ సమ్ ఇంట్రో అనమాట. దాన్ని ఎందుకు YAML ఫైల్ అంటే మనం Kubernetesని యూజ్ చేయాలంటే మనకి YAML ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఫస్ట్, వాట్ ఈస్ Kubernetes? Like you can see the definition here. Kubernetes is an application orchestrator. It orchestrates containerized microservices apps. Okay, so ఇప్పుడు ఈ డెఫినేషన్ చూశాక మీకు ఇంకో డౌట్ రావచ్చు, లైక్ అసలు ఆర్కెస్ట్రేటర్ అంటే ఏంటి అని. సో నేను చెప్తాను. లైక్ ఆర్కెస్ట్రేటర్ మీన్స్ who manages our application dynamically. లైక్ మనం ఇప్పుడు Kubernetes కాకుండా డాకర్నే సొల్యూషన్గా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ మనం డాకర్ కంటైనరైజ్ చేసినాం. సో మనం డాకర్నే ఆర్కెస్ట్రేటర్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ గో విత్ డాకర్, మనం ఎవ్రీథింగ్ మాన్యువల్గా చేయాలి. లైక్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ మాన్యువల్లీ. లైక్ ఇప్పుడు ఏమన్నా లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలన్నా, స్కేలింగ్ చేయాలన్నా, హారిజాంటల్ పాడ్ ఏమన్నా స్కేలింగ్ చేయాలనుకున్నా, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి Kubernetesలో. దాంట్లో ఏం చేయాలన్నా మనం మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. అదే మనం Kubernetes వాడితే ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. సో దాన్ని ఆర్కెస్ట్రేటర్ అంటారు. అంటే మనం ఏవైతే ముందు కమాండ్స్ ఇస్తామో ఆ కమాండ్స్కి తగ్గట్టు ఆటోమేటిక్గా Kubernetes దాని వరకు దాన్ని చేసుకుంటుంది. లైక్ మానిటరింగ్ ఏదైనా సరే Kubernetes చేసుకుంటుంది. సో మనకి ఇంకా పర్టికులర్ డెఫినేషన్ కావాలంటే, orchestrator is the automated configuration, management and coordination of computer systems, applications and services. మనం ఇక్కడ ఈ డెఫినేషన్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆటోమేటెడ్ కాన్ఫిగరేషన్ అదే చేసుకుంటుంది, లైక్ కోఆర్డినేషన్ అదే చేసుకుంటుంది, మేనేజ్మెంట్ అదే చేసుకుంటుంది. దీనివి ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్, ఏదైనా ఓఎస్ రిలేటెడ్ కానీ, అప్లికేషన్ రిలేటెడ్ కానీ, సర్వీసెస్ రిలేటెడ్ కానీ, లైక్ రెస్ట్ఫుల్ సర్వీసెస్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, ఏదైనా సరే ఈ కాన్ఫిగరేషన్, మేనేజ్మెంట్, కోఆర్డినేషన్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటారు. దీనివల్ల హెల్ప్ ఏంటి మన ఐటీ ఎంప్లాయీస్ కంటే, లైక్ ఆర్కెస్ట్రేషన్ హెల్ప్స్ ఐటీ టు మోర్ ఈజీలీ మేనేజ్ కాంప్లెక్స్ టాస్క్ అండ్ వర్క్ ఫ్లోస్. లైక్ ఇక్కడ మనం ఇవన్నీ కాంప్లెక్స్ అనమాట. సపరేట్ను మళ్ళీ ఇంకొక టీమ్ని పెట్టాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు. లైక్ మానిటరింగ్ ఒక టీము, లోడ్ బ్యాలెన్సింగ్ ఒక టీము, స్కేలింగ్ ఒక టీమ్, అట్లా డిఫరెంట్ టీమ్స్ పెట్టాలి. అదే ఇఫ్ వీ యూజ్ Kubernetes itself will help us to లైక్ మనం మాన్యువల్గా చేయడం బదులు Kubernetes మనకి హెల్ప్ చేస్తుంది. లైక్ సో వైల్ ఆటోమేషన్ రిఫర్స్ టు ఎ సింగిల్ టాస్క్. ఇప్పుడు మనం ఆటోమేషన్ అనొచ్చు, ఆర్కెస్ట్రేటర్, రెండు డిఫరెంట్ వర్డ్స్. కానీ మీరు ఆర్కెస్ట్రేటర్లో ఆటోమేషన్ అంటున్నారు, మరి అదేంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. వైల్ ఆటోమేషన్ రిఫర్స్ టు ఎ సింగిల్ టాస్క్, ఒక టాస్క్ని చేస్తుంది ఆటోమేషన్ నార్మల్గా ఏదన్నా. అదే ఆర్కెస్ట్రేషన్ అనుకోండి, ఇట్ విల్ అరేంజ్ టాస్క్స్ టు ఆప్టమైజ్ ఏ వర్క్ ఫ్లో. లైక్ మీరు ఒక 5 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలని ఉందనుకోండి, ఏదైనా ఒక ఇన్స్టాన్స్ బై మిస్లో డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా Kubernetes ఇంకో ఇన్స్టాన్స్ విత్ ఇన్ సెకండ్స్ మీకు క్రియేట్ చేస్తుంది. మీరు మాన్యువల్గా వెళ్ళి మళ్ళీ ఇంకో ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఆర్కెస్ట్రేషన్ హెల్ప్స్ అనమాట. లైక్ ఇట్ విల్ హెల్ప్స్ టు అరేంజ్ టాస్క్ టు ఆప్టిమైజ్ ఏ వర్క్ ఫ్లో. సో మన దానివల్ల యూజ్ ఇదనమాట. ఫస్ట్ మీకు ఇప్పుడు ఆర్కెస్ట్రేటర్ అంటే ఏందో క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్
ఈ ఇప్పుడు ఇక్కడ మైక్రో సర్వీసెస్ యాప్స్ అంటే లైక్ మనం మైక్రో సర్వీసెస్ యాప్స్ చాలా సర్వీసెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క సర్వీస్కి మనం ఈ దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట, కంటైనరైజ్డ్ ఆర్కెస్ట్రేటర్. అండ్ నేను చెప్పిన డెఫినేషన్ ఇక్కడ కూడా ఉంది, లైక్ an orchestrator is a system that deploys and manages applications. ఆర్కెస్ట్రేటర్ అంటే ఒక సిస్టమ్, అది మన అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తుంది, దాన్ని అలాగనే మేనేజ్ కూడా చేస్తుంది. ఇట్ కెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ అండ్ డైనమికలీ రెస్పాండ్ టు ద చేంజెస్. ఇందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒకవేళ 5 ఇన్స్టాన్సెస్ ఉండాలంటే డైనమిక్గా లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా అదే ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. లైక్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, Kubernetes can అంటే Kubernetes ఏమేమి చేయగలదు అంటే కెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్, స్కేల్ ఇట్ అప్, డౌన్ డైనమికలీ అకార్డింగ్ టు ద డిమాండ్. లైక్ ఒకవేళ ఫుల్ ట్రాఫిక్ ఉందనుకోండి, లైక్ యూజర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక ఫ్యూ న్యూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసేస్తుంది, మనం మాన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఐడియా ఉండదు లైక్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు తక్కువ ఉంటుంది మనకు తెలియదు. సో దట్ హెడేక్ విల్ కంప్లీట్లీ టేకెన్ కేర్ బై Kubernetes ఆర్కెస్ట్రేటర్. నెక్స్ట్ సెల్ఫ్ హీలింగ్. ఇప్పుడు ఏమన్నా చెప్పాను కదా, ఒక సర్వీసెస్ డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అదే హీల్ అయిపోతుంది, లైక్ ఆటోమేటిక్గా కొత్త సర్వీస్ అదే క్రియేట్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే అసలు డౌన్ టైం జీరో అనమాట. లైక్ ఇక్కడ మీరు చూస్తే పర్ఫార్మ్ జీరో డౌన్ టైం, రోలింగ్ అప్డేట్స్ అండ్ రోల్ బ్యాక్స్. అసలు మనకు అప్లికేషన్ 24/7 రన్నింగ్లోనే ఉంటుంది, అసలు డౌన్ అవ్వదు. నెక్స్ట్, వాట్ ఈస్ కంటైనరైజ్డ్ యాప్? ఈ కంటైనరైజ్డ్ అప్లికేషన్ ఈజ్ అన్ యాప్ దట్ రన్స్ ఇన్ ఏ కంటైనర్. లైక్ కంటైనర్లో రన్ అయ్యే యాప్స్ అన్నిటిని కంటైనరైజ్డ్ యాప్స్ అంటారు. నెక్స్ట్, బిఫోర్ వీ హ్యాడ్ కంటైనర్స్, అప్లికేషన్స్ రన్ ఆన్ ఫిజికల్ సర్వర్స్ ఆర్ ఇన్ వర్చువల్ మిషన్స్. మనము ఈ కంటైనర్స్ రాకముందు మనకి ఏముండేవి, ఫిజికల్ సర్వర్స్ ఉండేవి, వర్చువల్ మిషన్స్ ఉండేవి. సో ఫస్ట్ ఫిజికల్ సర్వర్స్, దాంట్లో ఉండే డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి వర్చువల్ వచ్చినాయి, దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కంటైనరైజ్డ్ వచ్చినాయి. మీకు ఈ మూడు డిఫరెన్స్ నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు దొరుకుతుంది. లైక్ డాకర్ ఇంట్రడక్షన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. నెక్స్ట్, కంటైనర్స్ ఆర్ ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ హౌ వీ ప్యాకేజ్ అండ్ రన్ అవర్ యాప్స్. చెప్పాను కదా, నెక్స్ట్ వర్చువల్ మిషన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేయడానికి ఇది వచ్చింది. సో ఇక్కడ మనం డైరెక్ట్ ప్యాకేజ్ని అండ్ యాప్స్ని ఒకేసారి రన్ చేయవచ్చు, లైక్ కంబైన్ చేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ ఫాస్టర్, మోర్ లైట్ వెయిట్ అండ్ మోర్ సూటెడ్ టు మోడర్న్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ దెన్ సర్వర్స్ అండ్ వర్చువల్ మిషన్స్. సో ప్రీవియస్లో మనకు సర్వర్స్ అండ్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, దానికన్నా ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్స్కి ఈ కంటైనరైజ్డ్ యాప్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. లైక్ మీకు ఎందుకు అసలు Kubernetes ఎందుకు ఇంతసేపు మనం Kubernetes అంటే ఏంటో చూసినాం, ఇప్పుడు వై Kubernetes? సో దీస్ మెనీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మన కామన్ నీడ్స్ని ఇన్ని ఫీచర్స్తో అది సాటిస్ఫై చేస్తుంది ఫర్ క్లయింట్స్ ఆర్ ఎనీ వన్. ఫస్ట్ అథెంటికేషన్, ఆథరైజేషన్, ఇవన్నీ మీరు చదవచ్చు. నేమింగ్, డిస్కవరీ ఆఫ్ సర్వీసెస్, లోడ్ బ్యాలెన్సింగ్, చెక్కింగ్ అప్లికేషన్ హెల్త్, ఇంకా ఇవన్నీ చదువుకుంటాం, మీరు వెళ్ళిపోండి. సో ఇవన్నీ నేను ఈచ్ Kubernetes ఫీచర్ మళ్ళీ నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మానిటరింగ్, రోలింగ్ అప్డేట్స్, హారిజాంటల్ పాడ్, ఆటో స్కేలింగ్, డిబగ్గింగ్ అప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనకి ఇవన్నీ Kubernetes లో దొరుకుతాయి కాబట్టి మనం యూజ్ చేస్తాం Kubernetesని. నెక్స్ట్, అసలు Kubernetesకి డాకర్కి రిలేషన్ ఏంటి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, Kubernetes అండ్ డాకర్ కాంప్లిమెంటరీ టెక్నాలజీస్. ఓకే, నెక్స్ట్, డెవలప్ అప్లికేషన్స్ విత్ డాకర్ అండ్ యూజ్ Kubernetes టు ఆర్కెస్ట్రేట్ దెమ్. అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్స్ని కోడ్ చేసేటప్పుడు విచ్ షూట్స్ ద డాకర్ రిక్వైర్మెంట్స్, లైక్ సమ్ పైప్లైనింగ్ కానీ, CI/CD పైప్లైనింగ్ కానీ, నెక్స్ట్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి వీలుగా మీరు ఒక అప్లికేషన్ని తయారు చేయాలి. ఆ అప్లికేషన్ని డాకర్లో, యూజింగ్ డాకర్ వీ కెన్ మేక్ అ కంటైనరైజ్డ్ ఇమేజ్. ఆ ఇమేజ్ని మనం మళ్ళీ ఇక్కడ యూజింగ్ Kubernetes ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు. సో దట్స్ వై we call them as complementary technologies. So this means the Docker is a low-level technology and that starts and stops the containerized applications.
సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్లో ఉంది. నెక్స్ట్, Kubernetes is a high-level technology that looks after the bigger picture, such as deciding which nodes to run. సో ఇంకా ఆర్కెస్ట్రేటర్ అంటే ఇప్పుడు Kubernetes యూజ్ చేసి మనం అప్లికేషన్ని ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది ఇంకా మీకు తెలుసు. స్కేల్ అప్ చేయొచ్చు, స్కేల్ డౌన్, ఏమైనా అప్డేట్స్ కానీ ఎన్ని నోడ్స్లో రన్ అవ్వాలి అవన్నీ మనం ఇంకా Kubernetes-లో చూడవచ్చు. సో ఇది ఎవ్రీథింగ్ టర్మినాలజీ we will discuss later in the upcoming videos. సో అసలు Kubernetes ఎక్కడి నుంచి వచ్చింది? సో యాక్చువల్గా గూగుల్ వాళ్ళకి కొన్ని ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉండేవి, లైక్ నేమ్ యాజ్ బోర్డ్ అండ్ ఒమేగా, ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టు. సో వాళ్ళు ఈ Kubernetes-ని కనిపెట్టినాక దాన్ని ఓపెన్ సోర్స్ చేయడానికి CNCF వాళ్ళకి ఇచ్చేసారు, లైక్ క్లౌడ్ నేటివ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ వీళ్ళకి ఇచ్చేసారు ఫ్రీగా, లైక్ టు మేక్ ఇట్ యాజ్ ఓపెన్ సోర్స్ ఇన్ 2014. ఇక్కడ చూస్తే ఆయన డొనేటెడ్ టు న్యూలీ ఫార్మ్ క్లౌడ్ నేటివ్ కంప్యూటింగ్ ఫౌండేషన్కి ఇచ్చేసారు. అప్పటి నుంచి Kubernetes అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్లౌడ్ నేటివ్ టెక్నాలజీగా అయిపోయింది, లైక్ CNCF ప్లాట్ఫామ్లో. లైక్ ప్లానెట్ మీన్స్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ CNCF. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు CNCF Kubernetes అని, దేర్ వీ హ్యావ్ సో మచ్ కమ్యూనిటీ, like some millions of people are following this Kubernetes and they are utilizing the features of this Kubernetes. Like many of the modern cloud projects, it's written in Golang. It's built in the open on GitHub. ఇంకోటి మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, లైక్ Kubernetes ఏ లాంగ్వేజ్లో రాశారని అడుగుతారు చాలా కొన్ని క్వశ్చన్స్. సో దట్ ఈస్ Golang. నెక్స్ట్ వచ్చి Kubernetes అంటే ఏంటి అండ్ ఎక్కడ నుంచి ఆ నేమ్ తీసుకున్నారంటే, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్ అండ్ ద మీనింగ్స్ వాస్ హెల్ప్స్ మ్యాన్, లైక్ ద పర్సన్ హూ స్టేర్స్ ఎ సీఫారింగ్ షిప్. ఒకవేళ మీరు సినిమాస్లో కానీ ఎక్కడైనా చూసి ఉంటే షిప్ని హ్యాండిల్ చేయడానికి మనకు ఒక హ్యాండిల్ టైప్ ఉంటుంది కదా, దాన్ని మేనేజ్ చేసేవాడు హెల్ప్స్ మ్యాన్ అనమాట. మీరు ఒక పిక్చర్ని చూస్తే మీకు కనిపిస్తుంటుంది, లైక్ టు నావిగేట్, టు చేంజ్ ద డైరెక్షన్. మనకు ఉండేది షిప్లో ఇదే కదా, Kubernetes సింబల్ కూడా ఇదే. సో ఈ థీమ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది లోగో. నెక్స్ట్ ఇంకోటి K8s అని కూడా మనం షార్ట్ ఫామ్లో పిలుస్తారు, లైక్ ఎందుకంటే Kubernetesలో K ఫస్ట్ లెటర్ ఇన్ K8s అండ్ రిమైనింగ్ UBERNETE అనేది 8 ఉంటాయి. సో 8 అండ్ లాస్ట్ లెటర్ S, K8s అని నేను షార్ట్ కట్లో పిలుస్తాను. And next, Kubernetes as a cluster. Next, Kubernetes is like any other cluster, a bunch of nodes and a control plane. ఈ క్లస్టర్, నోడ్స్, కంట్రోల్ ప్లేన్ ఇవన్నీ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఇది ఒక జస్ట్ తీసేసుకోండి అంతే. ఇది ఇక్కడ మీకు ఏం చెప్తున్నా జస్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్, ద కంట్రోల్ ప్లేన్ exposes an API as a scheduler for assigning work to nodes and state is recorded in persistent store. Nodes are where application services runs. సో మనకు మెయిన్లీ Kubernetesలో మాస్టర్ నోడ్ అని ఉంటుంది, వర్కర్ నోడ్స్ అని ఉంటాయి. మాస్టర్ నోడ్లోనే మనము ఏమైనా కమాండ్స్ అని ఏమైనా ఇస్తాం. సో ఆ మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. నోడ్స్ ఆర్ వేర్ అప్లికేషన్ సర్వీసెస్ రన్స్. మన అప్లికేషన్స్ అవన్నీ నోడ్స్లో రన్ అవుతాయి. ఆ నోడ్స్కి కమాండ్ ఏది ఇస్తుందంటే మాస్టర్ నోడ్ నుంచి. మాస్టర్ నోడ్కి ఎవరు ఇస్తారంటే మనం ఇస్తాం త్రూ kubectl. ఇట్స్ అ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. నేను అవన్నీ చూపిస్తాను నెక్స్ట్. These are Linux hosts that can be virtual machines, bare metal services in your data center or instances in a private or public cloud. సో మనకి ఇక్కడ డిపెండెన్సీ ఏంటంటే మనం ఇవన్నీ ఓన్లీ లైనక్స్లోనే చేయగలుగుతాం. లైక్ యూ కెన్ ఇన్స్టాల్ దీస్ సెటప్ ఇన్ విండోస్, మ్యాక్ ఆర్ లైనక్స్ ఎనీథింగ్, బట్ మనం చేసేది మాత్రం లైనక్స్లోనే చేయగలుగుతాం. సో మనం ఇన్ని పోర్టబుల్ అవైలబిలిటీ ఉందన్నమాట, లైక్ హైబ్రిడ్ క్లౌడ్, మల్టీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, వీటన్నిటిలో మనం చేయవచ్చు. నెక్స్ట్, అసలు సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటి? లైక్ Kubernetes ఇస్ సెల్ఫ్ హీలింగ్ అంటే దాంట్లో ఏమేమి వస్తాయి చూడండి. ఆటో ప్లేస్మెంట్, ఆటో రీస్టార్ట్, ఆటో రెప్లికేషన్ అండ్ ఆటో స్కేలింగ్. సో ఈ టెక్నాలజీ అంతా మీకు మళ్ళీ ఫ్యూచర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్.
సో టు రన్ అప్లికేషన్స్ ఆన్ Kubernetes క్లస్టర్ విల్ ఫాలో దీస్ స్టెప్స్. ఒకవేళ మీరు అసలు హౌ Kubernetes వర్క్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, జస్ట్ ఈ 4 స్టెప్స్ చెప్పేసేయండి. లైక్ ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి యూజింగ్ మైక్రో సర్వీసెస్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో జావా ఏదైనా సరే మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఒక మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి. దాని తర్వాత ఆ సర్వీసెస్ని ప్యాకేజ్ చేయాలి. ఒక్కొక్క సర్వీసెస్ని ఒక్కొక్క కంటైనర్ లాగా మీరు కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత ఈచ్ కంటైనర్ని ఒక పాడ్ లెక్క క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆ పాడ్ని డిప్లాయ్ చేయాలి క్లస్టర్లో వయా హై లెవెల్ కంట్రోలర్స్. సో మనకి బేసికలీ Kubernetesలో 4 కంట్రోలర్స్ ఉంటాయి: డిప్లాయ్మెంట్స్, డెమాన్ సెట్స్, స్టేట్ఫుల్ సెట్స్, కాన్ జాబ్స్ ఎక్సెట్రా. సో ఫస్ట్ మనకి ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది లైక్ పాడ్ అని. మనకి ఇంతవరకు కంటైనర్ అంటే ఏంటో తెలుసు, మైక్రో సర్వీసెస్ ఇవన్నీ తెలుసు. నెక్స్ట్ పాడ్ అని వచ్చింది. ఈ పాడ్ని క్లస్టర్లో మనం డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పాడ్ అంటే ఏంటి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ వర్చువల్ మిషన్స్ ఇంకా డాకర్ గురించి తెలుసు కాబట్టి ఫస్ట్ ఒకవేళ తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియో ఇంట్రొడక్షన్ టు డాకర్ ఇచ్చాను, అక్కడ వర్చువల్ మిషన్ అండ్ డాకర్ బోత్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం VMware వరల్డ్లో ఒక స్మాల్ అటామిక్ యూనిట్ని ఏమంటాం, వర్చువల్ మిషన్ అంటాం. సో స్మాల్ అటామిక్ యూనిట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఇస్ వర్చువల్ మిషన్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద డాకర్ వరల్డ్లో అదే స్మాల్ అటామిక్ యూనిట్ని కంటైనర్ అంటాం. ఓకే, ఇన్ ద సేమ్ వే Kubernetes వరల్డ్లో దాన్ని పాడ్ అంటాం. సో ఇట్స్ నేమింగ్ ఈస్ డిఫరెంట్, బట్ a small atomic unit of Kubernetes, small atomic unit of a job, like ఏదైనా మనం పాడ్ అని అంటాం in the Kubernetes world. Okay, next Kubernetes runs containerized apps. However, you cannot run a container directly on Kubernetes cluster. సో మనం Kubernetes కంటైనరైజ్డ్ యాప్స్ రన్ చేస్తుంది, కానీ డైరెక్ట్ కంటైనర్ని రన్ చేయలేదు. సో ఆ కంటైనర్ని మనం కంటైనర్ యూజ్ చేసి పాడ్స్ని క్రియేట్ చేస్తాం. ఆ పాడ్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి. ఆ పాడ్స్ని డైరెక్ట్ క్లస్టర్లో మనం వర్క్ చేయగలుగుతాం, కానీ డైరెక్ట్ కంటైనర్ని చేయలేం. నెక్స్ట్ at high level, pod is just a wrapper that allows a container to run on the Kubernetes cluster. సో ఇంకా హై లెవెల్ చెప్పాలంటే పాడ్ అనేది ఒక చిన్న యూనిట్ which allows container to run on the Kubernetes cluster. Containers ని రన్ చేయగలుగుతుంది పాడ్ ఆన్ Kubernetes cluster. ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంటే వీడియో పాజ్ చేసి మీ అంతగా మీరు ఓన్గా ఒకసారి ఈ డెఫినేషన్ చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పానుగా, లైక్ వీ హ్యావ్ 4 కంట్రోలర్స్. ఫస్ట్ వన్ ఈస్ డిప్లాయ్మెంట్స్. సో మీకు YAML ఫైల్లో క్లియర్గా చూపిస్తాను అసలు డిప్లాయ్మెంట్స్ ఏంది అనేది. మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. ఫస్ట్ ప్రస్తుతానికి డిప్లాయ్మెంట్స్ ఆఫర్ స్కేలబిలిటీ అండ్ రోలింగ్ అప్డేట్స్. లైక్ మన డిప్లాయ్మెంట్స్లో స్కేలింగ్, రోలింగ్ అప్డేట్స్ అవన్నీ మనం ఫీచర్స్ ఇవ్వగలుగుతాం, ఆటోమేటిక్గా అదే చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో కంట్రోలర్ వచ్చేసి డెమాన్ సెట్స్. దీని ఫీచర్ ఏంటంటే ప్రతి ఒక్క నోడ్లో మనకు కావాల్సిన సర్వీస్ ఖచ్చితంగా ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యాంటీవైరస్ ఉందనుకోండి. సో ఎవ్రీ నోడ్స్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్కొక్క సిస్టమ్ అనుకోండి. సో నోడ్స్ని సిస్టమ్ లాగా మీరు అనుకోండి, జస్ట్ అది తప్పు కానీ అనుకోండి. సో ఎవ్రీ సిస్టమ్కి మీకు ఒక యాంటీవైరస్ కావాలి. మీరు ఒకవేళ 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలని అనుకున్నారు అనుకోండి, Kubernetesకి తెలియదు. ఒకవేళ 5 నోడ్స్ ఉన్నాయనుకోండి, ఒకే నోడ్లో 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది. నాకు అట్లా కాదు, 5 నోడ్స్లలో ఒక్కొక్క నోడ్లో ఒక్కొక్క ఇన్స్టెన్స్ కావాలి. ఓకే, సో అప్పుడు మనం డెమాన్ సెట్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ అని చెప్పాను కదా. సో ఎవ్రీ సిస్టమ్కి ఎవ్రీ నోడ్లో నాకు యాంటీవైరస్ ఉండాలి. సో ఎట్ ద టైమ్ డెమాన్ సెట్స్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ స్టేట్ఫుల్ సెట్స్. స్టేట్ఫుల్ సెట్స్ ఆర్ ఫర్ స్టేట్ఫుల్ అప్లికేషన్ కాంపోనెంట్స్. స్టేట్ఫుల్ అప్లికేషన్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి విచ్ స్టోర్స్ ప్రెసిస్టెంట్ డేటా. లైక్ దాంట్లో ఖచ్చితంగా డేటా స్టోర్ అవ్వడం కానీ అప్డేట్ అవ్వడం కానీ ఏమైనా చేయాలి, మనకు డేటా రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఎట్ దట్ టైమ్ స్టేట్ఫుల్ సెట్స్ అనేవి మన ఆ కంట్రోలర్స్ యూజ్ చేస్తాం. లైక్ ఎపిఫరాల్ అనమాట ఇవి. లైక్ ఒకవేళ మనం డిలీట్ చేసాం అనుకోండి పాడ్ని, ఆ డేటా కూడా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోకుండా స్టేట్ఫుల్ సెట్స్ని యూజ్ చేస్తే అలానే స్టోర్ అయి ఉంటుంది డేటా.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక డీబీని డేటాబేస్ని ఏమన్నా రన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, లైక్ మాంగో డీబీ సంథింగ్ ఏదైనా ఒక డేటాబేస్, అప్పుడు మీరు స్టేట్ఫుల్ సెట్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కాన్ జాబ్స్ అంటే ఇవి పర్టికులర్ టైంలో రన్ అవుతాయి అన్నమాట ఈ సర్వీసెస్. మీరు ఒకవేళ మీకు బ్యాక్ జాబ్స్ అనే ఐడియా ఉన్నా ఇది సిమిలర్ అనమాట. కాన్ జాబ్స్ బ్యాక్ జాబ్స్ అన్నీ ఒకటే, లైక్ కంప్లీట్లీ ఒకటే అని చెప్పలేము, ఫంక్షనాలిటీ సేమ్. సో మనకు ఒక షార్ట్ టైం కానీ పర్టికులర్ టైంలో కానీ రన్ అవ్వాలి ఒక జాబ్ మీకు అనుకున్నప్పుడు కాన్ జాబ్స్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 కంట్రోలర్స్. కొన్నిసార్లు రెప్లికా సెట్ని కూడా కంట్రోలర్ అంటారు, బట్ కొన్ని చోట్ల అది ఉండదు. రెప్లికా సెట్స్ అంటే లైక్ రెప్లికా అంటే ఒకటే సర్వీసెస్ని 5 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 5 అంటే మరి మీరు ఎన్ని కౌంట్ ఇస్తే అన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తే సేమ్ ఉంటుంది అనమాట. దాన్ని రెప్లికేషన్ అంటారు, డూప్లికేషన్ ఆర్ ఎనీథింగ్, క్లోనింగ్ ఆర్ ఎనీథింగ్. ఇన్ డెప్త్ ఆర్కిటెక్చర్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్. ఇది మాస్టర్ నోడ్, ఇది వర్కర్ నోడ్. మనం మాస్టర్కి ఎలా కమ్యూనికేట్ అవుతామంటే క్యూబ్సిటిఎల్ యూజర్ కమాండ్స్తో మాస్టర్కి కమ్యూనికేట్ అవుతాం. ఈ మాస్టరే ఈ 2 నోడ్స్తో కమ్యూనికేట్ అవుతుంది. మనం ఈ 2 నోడ్స్కి కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మాస్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ ద బేసిక్ ఆర్కిటెక్చర్. ఇన్ డెప్త్ ఆర్కిటెక్చర్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ నోడ్ అండ్ ఏ పాడ్. సో ఒక్క నోడ్లో అంటే వర్కర్ నోడ్, ఈ 2 వర్కర్ నోడ్స్, నోడ్ 1 నోడ్ 2, అండ్ ఒక నోడ్లో మనకి బేసికల్లీ ఒకటే పాడ్ ఉంటుంది. బట్ ఇఫ్ ద సిచ్యుయేషన్ డిమాండ్స్, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ, లైక్ ఈ పాడ్కి డిపెండెన్సీ ఉందనుకోండి, లైక్ ఈ పాడ్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంకో పాడ్ ఉండాలి అనుకోండి, అప్పుడు మల్టిపుల్ పాడ్స్ పెడతారు. అది మల్టీ పాడ్ అనేది అది ఒక సపరేట్ కాన్సెప్ట్, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వర్క్ అవుతాయి అనేది ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది అనమాట. నోడ్ అంటే పాడ్, నోడ్ లోపల పాడ్స్ ఉంటాయి, అండ్ పాడ్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్. నెక్స్ట్ ఈ Kubernetes CLI, లైక్ kubectl అని నార్మల్గా మనం ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు kubectl అని చెప్తాం అనమాట. ఈజ్ ఎ కమాండ్ లైన్ టూల్, ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్, డిలీటింగ్, రిట్రైవింగ్ Kubernetes రిసోర్సెస్. చెప్పాను కానీ ఈ kubectl నుంచే మనం ఏమన్నా చేయగలుగుతాం. దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ అవర్ యూజర్స్ టు Kubernetes క్లస్టర్, మాస్టర్ నోడ్. Basically utility to run commands on the Kubernetes cluster. నెక్స్ట్ ఇవి కొన్ని యూస్ఫుల్ కమాండ్స్ అనమాట. లైక్ గెట్ నోట్స్ అని మీరు టైప్ చేస్తే, లైక్ kubectl గెట్ నోట్స్ అని టైప్ చేస్తే మీకు ఉన్న లిస్ట్ ఆఫ్ నోట్స్ అన్నీ వస్తాయి. అదే మీరు డిస్క్రైబ్ అని పెట్టారనుకోండి, మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ నేమ్, లేబుల్స్ అండ్ రిసోర్స్ లిమిట్స్. ఇవన్నీ ల్యాబ్స్లో మీకు చూపిస్తాను క్లియర్గా. నెక్స్ట్ YAML అంటే ఏంటి? So YAML is a markup language. Is a human readable text-based format for specifying configuration type information. So మనం configuration everything మనం YAML లో ఇస్తాం Kubernetes కి. Kubernetes can understand the YAML format. So these are the examples and basic rules. మనం ఏదైనా YAML file create చేసేటప్పుడు using nano or vim anything we can create. కానీ ఎక్స్టెన్షన్ మాత్రం YML or YAML రెండింటిని తీసుకుంటుంది, అండ్ ఇట్ హ్యాస్ కేస్ సెన్సిటివ్. దీస్ ఆర్ సమ్ బేసిక్ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ లైక్ YAML డస్ నాట్ అలో ద యూజ్ ఆఫ్ ట్యాబ్. మనం ట్యాబ్ యూజ్ చేయొద్దు YAMLలో. మీరు ఏమన్నా స్పేస్ ఇవ్వాలనుకుంటే 2 స్పేసెస్ ఇవ్వాలి. లైక్ ఒక ఎలిమెంట్ కింద ఇంకో ఎలిమెంట్ మీరు టైప్ చేస్తారు, ఒకవేళ మీరు స్ట్రక్చర్ ఇస్తే తెలుస్తుంది, అప్పుడు ఓన్లీ 2 స్పేసెస్ ఇవ్వాలి. లైక్ అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ లిస్ట్ ఇస్తున్నారు అనుకోండి YAMLలో, లైక్ ఒక కాంపోనెంట్ కింద లిస్ట్ ఇస్తున్నారు అనుకోండి, మీరు హైఫన్ యూజ్ చేయాలి. అదే ఒకవేళ మీరు అరేస్ లాగా ఇస్తున్నారు అనుకోండి, కోలన్ యూజ్ చేయాలి, లైక్ కీ వాల్యూ లాగా. నెక్స్ట్ అసలు ఎందుకు మనం YAML యూజ్ చేస్తామంటే అది మనం ఈజీగా మన యూజర్స్ ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు చూడంగానే. సో దీస్ ఆర్ ద 3 ఫీచర్స్: కన్వీనియన్స్, మెయింటెనెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మాట్. మనకి ఇంకా కాన్ఫిగరేషన్ పెరిగే కొద్దీ మనకి ఇంకా చాలా ఫీల్డ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి, బట్ దిస్ ఇస్ ద బేసిక్ ఫార్మాట్.
ఫస్ట్ మనకి ఏపీఐ వర్షన్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏపీఐ వర్షన్లో వి క్యాపిటల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్, మీరు మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు. అండ్ మీరు ఇక్కడ కోలన్ ఇచ్చినాక ఖచ్చితంగా స్పేస్ ఉండాలి ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఏ ఎలిమెంట్కైనా సరే ఇచ్చినాక స్పేస్ ఉండాలి. సో ఇక్కడ కూడా కైండ్ కోలన్ స్పేస్ ఇచ్చి పాడ్, ఇక్కడ పీ క్యాపిటల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకవేళ వేరే వర్క్లోడ్స్ పెట్టారనుకోండి, లైక్ డిప్లాయ్మెంట్స్, డెమాన్స్, స్టేట్ఫుల్ సెట్స్, పాడ్ ప్లేస్లో అది వస్తుంది, పాడ్ కాకుండా. అండ్ మెటా డేటా ఎందుకు యూజ్ చేస్తామంటే నేమ్, టు నేమ్ దిస్ పాడ్. ఈ పాడ్ యొక్క నేమ్ ఏంటంటే వెబ్ అనమాట, వెబ్ 01 అని ఇచ్చారు. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్లో మనం కంటైనర్, ఏ కంటైనర్ తీసుకుంటున్నాం అండ్ దాని ఇమేజ్ నేమ్ మేము ఏం ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఇమేజ్ నేమ్ ఏమని ఇవ్వచ్చు, లేక ఒకవేళ మన రిపాజిటరీలో ఏం నేమ్ ఉంటే అదే ఇవ్వాలి. అండ్ నేమ్, ఇంకా ఇమేజ్ ఏమో పాత్ ఎగ్జాక్ట్. ఒకవేళ మీరు డాకర్ రిజిస్ట్రీ నుంచి కానీ ఇక్కడ సపరేట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఎగ్జాక్ట్ పాత్ ఇక్కడ ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ ఉంటుంది, లైక్ దిస్ ఇస్ ద బేసిక్ ఫార్మాట్ విచ్ ఐ వుడ్ యూస్. సో దిస్ వాజ్ మై ఎక్స్ప్లెనేషన్ ఫర్ Kubernetes introduction. అండ్ ఇంకా మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలంటే, యా లైక్ మనకి Kubernetes లాగా చాలా ఆర్కెస్ట్రేటర్స్ ఉన్నాయి, లైక్ ఓపెన్ షిఫ్ట్, రాంచర్, ట్రాన్సో, నొమాడ్, రిసోర్స్, డాకర్ స్వార్మ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఈవెన్ డాకర్ స్వార్మ్ ఇస్ ఆల్సో ఆర్కెస్ట్రేటర్. సో కానీ మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, నేను చెప్పినట్టుగా ఈ కమ్యూనిటీ హై అండ్ సపోర్ట్ కూడా హై ఉంటుంది విత్ ఆల్ ద ఫీచర్స్, లైక్ వై Kubernetes అనే దగ్గర మీకు చెప్పాను. నెక్స్ట్ క్లస్టర్ అని కూడా మీకు తెలుసు కదా, లైక్ క్లస్టర్ ఈజ్ అ సెట్ ఆఫ్ నోడ్స్ దట్ రన్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. అండ్ ఆల్రెడీ మీకు డెఫినేషన్ వచ్చేసింది అక్కడ. అండ్ పాడ్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదండి నా ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోకి మాత్రం ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్కిటెక్చర్ నుంచి ఫస్ట్ ఆర్కిటెక్చర్ క్లియర్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశాక డైరెక్ట్ ల్యాబ్స్కి వెళ్దాం, లైక్ ఈచ్ కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫాలోడ్ బై ల్యాబ్స్. ఓకే అండి, థ్యాంక్స్.